వై ఈస్ టాలరెన్స్ పవర్ఫుల్ అంటే ఇట్ ప్రివెంట్స్ యాంగర్ అండ్ దెన్ ఫైట్స్, ఓకే, అండ్ దెన్ ఇట్ బిల్డ్స్ ఫ్రెండ్షిప్స్ అండ్ దెన్ టీమ్ వర్క్. మన టీమ్గా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు టీం వర్క్కి పనిచేస్తుంది. అండ్ ఆల్సో మేక్స్ ఎమోషనలీ స్ట్రాంగ్. చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ అనేది. ఎమోషన్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎమోషన్. భావోద్వేగం అన్నారు. మనం ప్రతినిత్యం ఈ భావోద్వేగంలోనే ఉంటుంటాం. అయితే మనకు ఒక సమస్య ఏంటి అని అంటే, మనం నలుగురిలో ఉన్నప్పుడు వచ్చే సమస్య చెప్తాను నేను. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ గాడ్. మీలాగా ఎవరన్నా ఉన్నారా? ఈ ప్రపంచం మొత్తంలో ఎవరుండరు. మీ స్కూల్లో మీ క్లాస్ రూమ్లో ఉండే 30 మందే కాకుండా ఈ ప్రపంచం మొత్తంలో కూడా మీలాగా ఎవరు ఉండరు. మీలాగా ఫిజికల్ అపియరెన్సే కాదండి, థింకింగ్ లైక్ యూ ఆల్సో ఉండదు, బిహేవింగ్ లైక్ యూ కూడా ఉండరు ఎవరు. కాబట్టి ఇక్కడ ఎన్ని కోటాను కోట్ల మంది ప్రపంచంలో ఉన్నా కానీ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. అభిప్రాయ భేదాలు ఉంటాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉన్నప్పుడు మనం పక్క మనిషితో ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఏ విధంగా బిహేవ్ చేయాలి అంటే ఆ మనిషిలో ఉండే గుణగణాలను మనం అర్థం చేసుకోవాలి, మన గుణగణాలు మన బిహేవియర్ని దాన్ని మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మ్యాచ్ చేసుకుంటూ వెళ్తామో రిలేషన్షిప్స్ బాగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఒక తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండొచ్చు, టీచర్కి ఉన్న స్టూడెంట్కి మధ్య ఉండొచ్చు. ఈ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాంటి ఎమోషనే సహనం కూడా అన్నమాట. ఈ సహనం అనేది ఎంపాథటిక్, సింపతి, ఎంపతి అంటారు. మనం సానుభూతి చూపించడం, లేకపోతే వాళ్ళ బాధని మనం పెంచుకోవడం, దాన్ని ఎంపతి అంటారు మనం, రైట్? అలా మనం పెంచుకున్నప్పుడు మన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ముందుకు వెళ్ళి ఎక్కడెక్కడికో మనం వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఈ సహనం గురించి నేను చెప్పదలుచుకున్న విషయం అన్నమాట.